భారతదేశం స్లో అని చెప్పింది. Saddam Hussein was arrested by Americans and Americans are claiming they're saving the world from dictators. International joke. ప్రపంచ దేశాలన్నిటికంటే భారతదేశం గొప్పది. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక్కడ ఎవరు రాత్రుల్ని రాత్రుల్లా గడపరు. వెలుగుల్ని నింపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చుక్కల్ని చంద్రుల్ని మళ్ళీ మళ్ళీ వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ కుర్రాళ్ళు ప్రేమకిచ్చే ప్రాధాన్యత దేనికి ఇవ్వరు. ఒక అమ్మాయి కోసం ఇన్ని గంటలు ఆలోచించే దేశం ఎక్కడైనా చూసారా? రొమాంటిక్ ఇండియా. ఇక్కడ తీర్పు తొందరగా చెప్పరు, తొందరగా న్యాయం జరగదు. కానీ ఈలోగా జీవితాన్ని నేర్పేస్తారు. పట్టుబడితే కర్మం అంటారు, లేకపోతే తెలివి అంటారు. మనిషి మారేలోగా మాట మార్చేస్తారు. దానికి ఒకటా రెండా 14 ప్రాంతీయ భాషలు, వందలాది లిపిలేని భాషలు. ఎవడికి నచ్చిన భాషలో వాడు తిట్టుకోవచ్చు. ఫ్రీ ఇండియా. ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం పూజగది. అందుకే ఇక్కడ చెప్పులతో నడవటం మహాపాపం. స్పిరిచువల్ ఇండియా. సిగరెట్ ఉందా? అన్నం పెట్టమంటే ఎవరు పెట్టరు, కానీ సిగరెట్ ఇస్తారు, మందు పోస్తారు, తొందరగా మోక్షానికి దారి చూపిస్తారు. కానీ అక్కడక్కడ ఆచితూచి అడిగేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకునే కుర్రాళ్ళు ఉన్నారు. ఇక్కడితో ఈ రోజుని విసిరేద్దాం. గుడ్ నైట్ ఇండియా. గుడ్ నైట్. ఎక్కువ చదివేసి ఇలాగ అయిపోయాడంట. చదువు మరీ ఎక్కువ చదివేసిన చాలా ప్రమాదం తెలుసా నీకు? రండి, లేట్ అవుతుంది సినిమాకి. ఇది సెలెక్ట్ చేసేసరికి ఇంటర్వెల్ అవుతుంది. నువ్వు పద, మేము వస్తాం. బ్రదర్స్ పట్టు ప్రపంచంలో చేసిన సరికొత్త సృష్టి గాంధర్వ పట్టు. కోరికలను తీర్చే కామధేను పట్టు. వేద సంబంధమైన వైదిక పట్టు. సౌభాగ్యాన్ని తనతో కాలేజీలో మాట్లాడాడు కదరా? అవునరా. ఇక్కడ కూడా తన కోసం వచ్చి ఉంటాడా? ఆడు సినిమాకి వచ్చి ఉంటాడరా. ఇక ఇలాగే మనకు అనుమానం వచ్చినా పట్టించుకో. తర్వాత ఎప్పుడో కమ్ములుగుద్ది, అప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడే 2 పీకెత్తే అసలు దేనికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అర్థమవుతుంది. రేయ్, నువ్వు ఆ అమ్మాయి కోసం వచ్చావు కదరా? అదేదో తన్నే అడుగు, నీకే తెలుస్తుంది. ఈరోజు కొటేషన్ ఏంటంటే, ఓ అమ్మాయి ముందు వీక్ అవ్వకుండా తోసి పారిపోవాలి.
పరిగెట్టి గొప్ప ప్లేస్కి వచ్చాం. ఇక్కడ కొడితే అడిగోడు కూడా ఉన్నాడు మిమ్మల్ని. అరే పిచ్చనా, నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? నిన్ను కొడుతుంటే ఆడిని కొడుతుంటే నువ్వు చూసుకోవడానికి కూడా గ్యాప్ లేకుండా తనులు తినేస్తారు. ఇది మా సర్కిల్. ఒకడి బలం ఏంటో తెలిస్తే ఆడెనకాల 100 మంది ఉంటారు. అలాంటి వాళ్ళు మన దగ్గర బోళ్ళంత మంది ఉన్నారు. వాళ్ళ ఆటలు ఆడుకుంటారు, మన ఆట మనం ఆడుకుందాం. ఎలవే మరి నువ్వెళ్ళవే? నైట్ మన క్వార్టర్ మనకు వచ్చేది కానీ నువ్వు మాట్లాడుకుంటే. ముందు 9 మంది ఉండేవారు, ఇప్పుడు 5 అయ్యారు. ముగ్గురు ఒక్కడే మిగిలేటరా. ఒకటి బలహీనత ఏంటో తెలిసినప్పుడు వాడిని కాపాడుకోవడం కూడా ఒకడు ఉంటాడు, గుర్తుపెట్టుకో. ఆడు చిన్న విషయాన్ని మామూలుగా తీసుకోడరా. ఆడు పెద్ద సైలెంట్కి వెళ్ళరని టాకు. అటు చూడు, ఏడువిడి మజ్జిగ. అలా ఆవిడ మజ్జిగ ఇచ్చిన విషయాన్నే పోస్టర్లు వేసుకుని ఊరంతా ప్రచారం చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే నీకేదో ఉందిరా కన్ఫర్మ్. ముందు దాగు. తాగుతున్నావు. నీ గురించి ఆడు గొడవ పెట్టుకున్నాడు. వెళ్ళిపోరా బాబా బెంగళూరు ఏదో. ఇక్కడ అర్జున్ అంటే ఎవరమ్మా? దేనికి? ఏం లేదు, మా చైర్మన్ గారికి ఓటు వేసేవాడన్నా ఓటు వేయదలుచుకున్నావాడన్నా చాలా ఇష్టం. ఓసారి వచ్చి కలవమన్నారు. ఓట్లు ఆయన మాకేస్తాడా, మేము ఆయనకి వేస్తామా? ఆయన రమ్మను. ఎక్కడికి రావాలి? దెబ్బేశారు సార్, మొహమాటం లేకుండా దెబ్బేశారు సార్. ఎంత దారుణంగా అంటే, కానీ ఒక విషయంలో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మనలో కూడా ఇంత తెలివైనడు పుట్టాడనేది ఉంది చూసారా, దానికి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ మీరు నాకు దెబ్బేశారు సార్. సార్, ఊళ్ళో ఇస్త్రీ బట్టలు వేసి తిరిగి ప్రతి ఒడికి ఉద్యోగం ఇప్పించారు సార్. కానీ నా కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి ఆడు తెలివి తక్కువ పక్కనెడతారా? ఏ తెలివి తక్కువడైతే కాపురం చేయడా, కంచం ముందే సుత్తండా? కానీ మీరు నాకు దెబ్బేశారు సార్. 25 సంవత్సరాలు మై కట్టుకుని గుండెలు అవిసిలా అరిశాను సార్. ఇప్పటికింకా అరుస్తూనే ఉన్నాను సార్. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు సార్. మీరు తెలివైన సార్, అయినా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను సార్. ఎందుకంటే మీరు మావాళ్లే కదా సార్. మొహమాటం లేకుండా చంపేశారు సార్.
సార్ అతనే మన ఏంట్రా ఇది పిలవమంటే పిలిచేయడమే కుర్రోళ్ళు దాల్దేం తప్పు ఉంది అబ్బాయి మీ తప్పేం లేదమ్మా మీ పొరపాటేం లేదు మీరు కాకపోతే ఎవరు పడతారు అమ్మాయిలు వెనకాల మీ వయసు అలాంటిది హార్మోన్ అలాంటి మీ పొరపాటేం లేదు పొరపాటు ఏమైనా ఉంటే మాకు అందమైన అమ్మాయిలు పుట్టడం అది వచ్చింది లేనిపోను గొడవ రే ఏమన్నా సెట్ చేయగలిగితే అక్కడ సెట్ చేయండి రా వెళ్ళండమ్మా వెళ్ళండి పాపం బోల్డ్ పని అనుకొని వచ్చి ఉంటారు వెళ్ళండి ఈయన మన చిట్టుబాబు గారని ఈ ఊళ్ళో ఈ తెలివితేటలన్నీ వీలే తల్లిద్దరిని కలపడానికి వాడు ఒకవేళ కుదరకపోతే మళ్ళీ పిలు కుర్రోళ్ళం కదా పెద్దగా పనులేం లేవు బాగా ఖాళీ మళ్ళీ కూర్చుందాం ఇదేం చేసినా ఏం మాట్లాడినా నేను ఇది అని చూపించుకోవడానికే కదా చూసా ఈ కాడ నుంచి అర్జున్ గారికి సంబంధించి ఏ విషయం మొదలెట్టినా వీడి దగ్గర నుంచి మొదలెట్ట భగవంతుడు ఇద్దరిని కలపాలంటే ఎలాగైనా కలుపుతాడు చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా వాళ్ళకంటే ముందు వాళ్ళ ఆత్మని ప్రయాణం చేయిస్తాడు వాళ్ళకి కావాల్సిన పరిస్థితులను సిద్ధం చేసి ఉంచుతాడు కీప్ లవింగ్ ఇండియా